తాపుల టెండర్ల వ్యవహారం కొనసాగుతోంది. సో ప్రస్తుతం చూస్తుంటే మాత్రం ఇక కేవలం ఇవాళతో కలుపుకుని 3 రోజులు మాత్రమే గడువున్నప్పటికీ వస్తున్నటువంటి దరఖాస్తులు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. కేవలం కొన్ని షాపులకైతే మాత్రం టెండర్ కూడా వేసేందుకు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. సో నిజంగా అక్కడికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా, లేకపోతే దీన్ని ఉద్దేశపూర్వకంగా అక్కడ ఎవరు టెండర్లు వేయకుండా కేవలం ఒక సింగిల్ టెండర్తో దక్కించుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? తెర వెనుక దీని వెనుక సాగుతున్నటువంటి వ్యవహారం మీద కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో రాయలసీమలో ఎలాంటి పరిస్థితి ఉంది, సో ముఖ్యంగా సో అనంతపురం కావచ్చు, ఈ ప్రాంతాల్లో మనం చూస్తుంటాం ఏ వ్యవహారం అయినా కూడా తమ యొక్క కనుసనల్లోనే సాగాలనుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సురేష్, ఏంటి అసలు ప్రస్తుతం టెండర్ల విషయంలో అక్కడ ఏం జరుగుతోంది? ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చేసిన ఎత్తులకు సిండికేట్దారులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కో షాప్కు 1:2 రేషియోలో కూడా ఇప్పటి వరకు దరఖాస్తు చేయడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అందరూ కూడా, కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా సిండికేట్ అయ్యి ఏ ఒక్కరు కూడా వైన్ షాపుకు సంబంధించి టెండర్లు వేసేదానికి రాకుండా కూడా బెదిరింపులు గురి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసినట్లయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కో షాపుకు 2-3 అప్లికేషన్లు కూడా రాలేదు. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి వేయొచ్చు అంటే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే చెప్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లాలో 136 ఏదైతే ప్రైవేటు మద్యం దుకాణాలు ఉంటే కేవలం 289 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మరొక వైపు సత్సాయి జిల్లాలో 86 వైన్ షాపులు ఉంటే కేవలం 136 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు ఇప్పటి వరకు తెలుస్తుంది. ఇప్పటి నుంచి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొని చెప్పినప్పుడు కేవలం ఇంకా మరొక 3 రోజులు మాత్రమే ఉన్నప్పుడు కూడా ఎక్సైజ్ అందరూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నేతలు సిండికేట్ కావడంతో పాటు అధికార పార్టీ నేతల కన్సర్న్లలోనే మొత్తంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇటువంటిది ఏమీ లేదు, సిండికేట్ కావడం లేదు, వస్తున్నారని చెప్తున్నప్పటికీ ఏదైతే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య చూసినట్లయితే చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడికెక్కడ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మొత్తం తమ కన్సర్న్లలోనే వ్యవహారం జరగాలన్నట్లు కూడా కొంతమంది వ్యక్తులకు సూచించారు. అందులో భాగంగా ఒకరిద్దరు ఎవరైనా దరఖాస్తు చేసినప్పటికీ వారు కూడా ఒకవేళ లాటరీలో షాపులు వచ్చినా తమ కన్సర్న్లలోనే వ్యవహారం జరిగేలా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అనుచరులను, సన్నిహితులను కూడా రంగంలోకి దింపి మొత్తంగా వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తంతు కొనసాగుతుంది. అధికార పార్టీ నేతల కన్సర్న్లలోనే వ్యవహారం సాగుతుండటంతో కూడా దరఖాస్తు చేసేదానికి ముందుకు రాని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ధైర్యంగా ముందుకు వచ్చి దరఖాస్తు చేసినప్పటికి కూడా షాపులు వచ్చినట్లయితే ఇబ్బందులు అవుతాయి, దుకాణాలు లీజుకు రాకుండా అడ్డుకుంటాము, ఏ విధంగా వ్యాపారం చేస్తారో తాము చూస్తామంటూ ఒకవైపు బెదిరింపులు ఉంటున్నాయంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా కూడా ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు పెట్టి డీడీ తీసి వేసేయడానికి ముందుకు వచ్చినప్పటికీ అంత అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగా తాము ముందుకు రాలేని పరిస్థితి ఉన్నాము. ఖచ్చితంగా తమకు లాటరీలో షాపులు వచ్చినప్పటికీ వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండదు, అధికార పార్టీకి ఎదురొడ్డి తాము పోరాటం చేయలేమంటూ కూడా కొంతమంది ఆసక్తి చూపేదానికి ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే ఏదైతే 9వ తేదీ మరో 3 రోజులు మాత్రం సమయం ఉండడంతో ఖచ్చితంగా మరింతగా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు వస్తారనే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఇప్పటికే నియోజకవర్గాల వారంగా సిండికేట్ అయ్యారు. ఖచ్చితంగా తమ కన్సర్న్లలోని వ్యవహారం జరిగే విధంగా చూడటంతో అందరూ కూడా ఒకేసారి వీటికి దరఖాస్తు చేసుకునే విధంగా ఎత్తులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శ్రీహరి, రైట్.